పుంజంబు చనిపోయినందువల్ల సీటు అతనికే. దాన్ని అడ్డుకోవడానికి నువ్వు నాకు సాయం చేయాలి. అయ్యో దేవుడా, నేనా? దానికి వ్యతిరేకంగా అత్యాచార ఆరోపణలు చేయాలి. నువ్వు రేపే ప్రెస్ మీట్ని పెట్టు. దేవుడికి విరుద్ధంగా మాట్లాడకండి సార్. కేపీకి నేను సోదరు లాంటి దాన్ని. పార్టీ కోసం మీరు ఎప్పుడు ఏమి చెప్పినా నేను చేశాను. కానీ ఈసారి మాత్రం నన్ను ఇబ్బంది పెట్టకండి సార్. పార్టీ కోసం కాదు, నువ్వు నా కోసం ఇది చెయ్యాలి. వాడు గెలిస్తే నా కూతురు జీవితం నాశనం అవుద్ది. కుదరదు సార్. మీ అమ్మాయికి ఒక మంచి భర్తగా ఉంటాడు సార్. ఛే, నోర్మే. చెత్త కబుర్లు చెప్పకు. వయసు అయిపోయినందువల్ల కామ్రేడ్ చనిపోయినందుకు 5వ వార్డులో సురేష్ ఎలక్షన్లో నుంచుంటాడు. ఏమంటావు? ప్రచారం మొదలు పెట్టాడు కాబట్టి సురేష్ నిలబడ్డమే మంచిది. లేదంటే ప్రజల్లో పార్టీ అవమాన పాలవుతుంది. నాయకత్వం పెద్ద విషయం కాదు. దానికే మన దగ్గర ఒక మార్గం ఉంది. మన పరిస్థితి గురించి నాయకుడితో నేరుగా నేనే మాట్లాడతాను. అవును, కామ్రేడ్ ఏంటి మాట్లాడతలేదు? సెందామ రక్షణ సహోదరా. ఎవరు సోదరుడా? అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మీరు చెప్తే నిలబడడానికి వద్దంటే మానేయడానికి నేనేమన్నా బొమ్మనా? ఇక జరిగే ఏ ఎలక్షన్లోనూ నేను పోటీ చేయను. నేను నిర్ణయం చేసుకున్నాను, అది ఎప్పటికీ మారదు. నేను ఓడిపోయిన ఒక రాజకీయ నాయకుడిని. ఇక భవిష్యత్తులో ఆ అడ్రస్తో బతికేస్తాను. అయితే సరే, లాల్ సలాం. అయ్యో, వెళ్ళిపోతున్నారేంటి? బాబురాజు, మన పార్టీ గురించి విధి విధానాలు తెలియని వాళ్ళని తీసుకొస్తే ఇలాగే ఉంటుంది. దీనికి ఒక దారి చూడాల్సిన విషయం బాబురాజు దగ్గర ఉంది. ఇక్కడంతా పోస్టర్ అతికించలేదే? ఓ, ఇక్కడ పెయింటింగా? ఇక్కడ రాయడం కోసం వచ్చారు. మీరందరూ ఇక బయలుదేరండి, నేను వెళ్తాను. పొద్దున కలుద్దాం. రే, ఇంటి దాకా డ్రాప్ చేద్దురా, కాళ్ళన్నీ నొప్పులుగా ఉన్నాయి. మనం ఆ గుడి వైపుగా వెళ్దాం. ఆపండి ఆపండి, అక్కడే ఆపండి. అందరు పేర్లు రాసి చెంబులో వేసి ఆ తర్వాత కెలికి తీయటం అనేది అదేం అక్కర్లేదు. చూస్తాను. మెంబర్ స్థానం, పశువుల మంద, ఊరగాయ కంపెనీ ఇన్నున్న సునంద మేడం ఈ చీటీతో బ్రతకాలా ఏంటి? ఎలక్షన్కి అయ్యే ఖర్చు పార్టీ ఇస్తుందిగా. నా తంగమక్క, అంత రావడేం లేదులే. నాన్న కేసు, మందుల ఫీజులు, తమ్ముడు అప్పులు. ఇంతకుముందు 2 సార్లు పిలిచావు, నేను రాలేదు కదా. ఈసారి నాకు చాలా అవసరం అయింది. చీటీ పాడితే మన యశోదక్కకి ఇస్తానని చెప్పాను. అందుకే కదా ప్రచారం టైంలో కూడా టైం తీసుకొని ఇక్కడికి వచ్చాను. తనొద్దు, ఈసారి ఇంకెవరైనా తీస్తారులే. ఎవరు తీయాలి? ఫాతిమా, నువ్వు తీ. సునంద మెంబర్కి ఈసారి చీటీ. సరే, రాస్తున్నావా? అయితే మీరు తీసుకోండి. థ్యాంక్ యూ. సరే, నేను బయలుదేరుతాను. మీరు మాట్లాడుకోండి. ఏం చేద్దాం ఇప్పుడు? నువ్వు 500 ఇచ్చావా? సునంద మేడం కన్ను పడితే పని అయిపోయినట్టే. బిందు, ఆ రోజు నువ్వు డబ్బులు తీసుకున్నావు, తిరిగి ఇవ్వలేదేంటి? బ్లౌజ్ తీసుకోవాలి. ఈ లెక్కేదో సరిగ్గా రావటం లేదు. చూడు నువ్వు ఎంత ఖర్చు పెట్టి సరైన ఫెసిలిటీస్ ఒక మంచి ట్రీట్మెంట్ ఇవ్వకుండా పోయారే. మనం ఎలాంటి ప్రభుత్వం చేస్తే బాగుంటుంది. ఏమైనా వాళ్ళ అమ్మ మటుకి చాలా పాపం. ఎలా ఉంటుంది? కూడా నాతో మాట్లాడారు బానే. ఎవరికైనా బాధ కావాలి. నేను అందరి దగ్గర అడిగి చూశాను కదా, ఎవరైనా తిరిగి చూసారా? ఇప్పుడు అందరికి సంతోషమా? రండి అడుగుదాం. నా బిడ్డ, నా బిడ్డ. అందరూ జాగ్రత్తగా వినండి. ఇదిగో ఈ అమ్మాయి పిల్లగాడిని చంపేసింది. మందులకు కావాల్సిన పిటిషన్ ని పట్టుకోకుండా వదిలేసింది తనే. నేను ఎన్నోసార్లు అడిగాను, అయినా కూడా నాకు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి ఎలా నిలబడిందో చూడండి, సిగ్గు లేకుండా. ఏంటండి, మీరేం అడగరా? నా కూతురు చనిపోయింది, నాకెందుకు ఇలా చేశావు? చేసుకుంటూ ఎంతైనా
తలుచుకోలేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేడం ఇలా కూడా చేస్తారా? నా మొగుడు గాడిదే. ఆకుండా వర్షం కురుస్తూనే ఉందమ్మా. నాకు కాసేపటికి ముందే విషయం తెలిసింది. ఏదీ మన చేతుల్లో లేదమ్మా, అంతా విధిలిఖితం. ఆ బిడ్డకు దేవుడు ఆయుష్ అంతే ఇచ్చాడు. మనస్ఫూర్తిగా నేను తెలుసు కదా. నా దగ్గర డబ్బులు లేవు నాన్న. ఒట్టు ఆ, ఇవాళ దొరికాయి. అది తీసుకొని వెళ్ళేసరికి పుష్కర్ తలుచుకుంటే జరగని పనంటూ ఏదీ లేదు కదా. హా, కఠినమైన పరిస్థితుల్లో పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ తప్పని పార్టీ సరిచేసింది కూడా. ఒక రాజకీయ నాయకుడిగా కాదు, నీ చిన్ననాటి మిత్రుడిగా చెప్తున్నాను. నువ్వు మళ్ళీ రావాలి, అభ్యర్థిగానే తిరిగి రావాలి. రే, నీకు తెలిసింది రాజకీయం మాత్రమే, కాబట్టి నువ్వు రాజకీయ నాయకుడివే అవుతావు. కెపి, బాబు అనే చెప్పేది నిజమే. రే, ఇక ఈ నిర్ణయం మారదు. మారితే బాబురాజ్ ఇకపై ఈ పార్టీలో ఉండడు. ఊరి ప్రజల ప్రియమైన ఆదరణతో ఎల్డీపీ అభ్యర్థులు కేపీ సురేష్ ఇంకా బాబురాజు గారు ఇటువైపు వస్తున్నారు. అందుకని మీ పాప మాకు కావాలి. తన్ని బలిదానంగా తీసుకుంటాం. ఒంట్లో బాలేనప్పుడు ఎవరు ఇటువైపు రాలేదు కదా. చంపేశారు కదా నా కూతుర్ని. అంతా అయిపోయిన తర్వాత ఎందుకు మీరు వచ్చారు ఇక్కడికి? నాకు కోపం వచ్చేలోపు మీరందరూ వెళ్ళిపోండి. కోతులు వచ్చారు చూడండి, అందరు కలిసి. మిత్రులారా, పదండి. దేశం ఇలాగైతే బాగుపడతాం, అది మనం ఒప్పుకోవాలి. వెళ్ళండి వెళ్ళండి. అక్క మా చూపు వీళ్ళు ఇంతవరకు ఇది స్తంభాన్ని పెట్టలేదే. వెతుక్కుంటూ వచ్చాము. అందరూ ఈ ఓట్లు మాకే వేయండి. కామ్రేడ్, మన మనిషిని వాళ్ళు బలిమేకలకు తీసుకెళ్ళిపోయారా? సిద్ధంగా ఆ? ఉన్నాం. మిత్రమా, కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. కామ్రేడ్, మీరు వెళ్ళి బాగా మాట్లాడి చేయండి అంతా. మేము ఇక్కడ అజెండా సెట్ చేస్తాం. వెళ్ళండి. వెళ్ళవయ్యా. వెళ్ళు. ఆలోచిస్తారేంటి? వెళ్ళండి. ఆ వర్గీస్ చెప్పింది నిజమే. ఆ అమ్మాయి మరణం పార్టీని ఇబ్బంది పెట్టింది. ఎల్డీపీ పీఆర్పీ దాన్ని అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. సునంద, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. అప్పుడే నేను చెప్పాను కదా, మిగతా వాళ్ళలోకి తలదూర్చుకని. ఇప్పుడు చూడు. ఇకపై సునంద పార్టీ ప్రెసిడెంట్ అని చెప్పడం అంత మంచిది కాదు. అది కాకుండా ప్రస్తుతానికి మనం వేరే మార్గం ఆలోచిద్దాం. ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాను. నా కూతురుకు పెళ్లి నిశ్చయించా. అది ఎలక్షన్ తర్వాత ఉంటుంది. సరే. ఇక విషయానికి వస్తాను. ఇటువంటి మరణం వల్లే కేతన్ ఈ పంచాయతీకి హీరో అయ్యాడు. ఇప్పుడు ఇంకో మరణం వల్ల వాడి కూతురు జీరో అవుతుంది. దీన్నే విధిరాత అంటారు. ధన్య మరణం హత్య అని చెప్పడంలో తప్పులేదు. మన ఈ పంచాయతీ బోర్డుకి చెందిన యూడీపీ మనుషులే ఇందులో నేరస్తులు. అందులో ఒక మెంబర్ విషయం నేను చెప్పకుండానే మీకు తెలుసుగా. ఒకవేళ మేము ఎల్డీపీ అధికారానికి వస్తే మళ్ళీ ఒక ధన్య పాప ఇక్కడ ఉండదని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అది చెప్పిన తర్వాతే అక్కడ రష్యాలో 1939లో జరిగిన ఓ సంఘటన నాకు గుర్తొస్తుంది. కరెక్ట్గా చెప్పాలంటే రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ఒక వారం ముందు ఇలాంటి ఒక తల్లి బిడ్డ దారుణంగా ఆమెని హత్య చేశారు. అందువల్ల ధన్య పాప పేరులో ఒక ఎర్ర బకెట్ నడవటం మొదలు పెట్టింది. అసలు ఏమైనా ధన్య పాప మరణం సునందాకు ఒక పెద్ద దెబ్బే.